దసరా నవరాత్రుల 6వ రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం. ఈరోజు దుష్ట శిక్ష రక్షణ కోసం అమ్మవారు మహాలక్ష్మి అవతారంగా వెలిశారు. పూర్వం కోలాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ నుంచి పుట్టాడు కాబట్టి అతనికి అసుర బుద్ధితో పాటు చాలా మంచి బుద్ధులు కూడా ఉన్నాయి. ఎంతైనా అసుర బుద్ధి పోదు కదా. ఒకరోజు కోలాసురుడు ఈ భూమంతా నా చేతిలోనే ఉండాలని చెప్పి తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సులో చాలా కాలం గడిచిపోయింది. అతను పాలించిన కోలా రాజ్యాన్ని సుకేషి అని మరో అసురుడు ఆక్రమిస్తాడు. ఆ సుకేషి రాజ్యంలో ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బందుల్లో పెట్టేశాడు. అది చూసిన బ్రహ్మ కోలాసురుడు ముందు ప్రత్యక్షమై వరమిస్తాడు. ఇక కోలాసురుడు తిరిగి రాజ్యానికి వచ్చి సుకేషిని హతమార్చి మళ్ళా రాజ్యాన్ని పాలిస్తాడు. కొంతకాలం తర్వాత తన కుమారుడికి రాజ్యం ఇస్తాడు. అతను కూడా సుకేషిలాగా అసురుడిగా పాలిస్తాడు. దాంతో రాజ్యంలో ఉన్న ప్రజలు దేవతలను శరణు కోరుతారు. దేవతలు వచ్చి కర్వీర్ని హతమారుస్తారు. అది చూసిన కోలాసురుడికి చాలా కోపం వస్తుంది. అంత శక్తి దేవతలకి ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తాడు. అమ్మవారి నుంచి అందరికీ శక్తి వస్తుందని తెలుసుకుని కోలాసురుడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. తన తపస్సుకు మంత్రముగ్ధులైన అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఇప్పుడు కోలాసురుడు అమ్మవారిని 100 సంవత్సరాల వరకు రాజ్యంలోకి అడుగు పెట్టద్దు అని కోరతాడు. అమ్మవారు సరే అని కోలాపురం నుంచి దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోతారు. అలా 100 ఏళ్ళు కోలా రాజ్యంలో ఉన్న అందరు ప్రజలు హింసలు పడుతున్నారు. అప్పుడు అమ్మవారు తన అష్టలక్ష్ములను తీసుకుని వచ్చి కోలాసురుణ్ణి హతమారుస్తుంది. హతమార్చే ముందు బ్రహ్మపుత్రుడైన కోలాసురుడు అమ్మని ఇక్కడే నిలిచిపోమని కోరుతాడు. ఇక ఇప్పుడు మనం పూజిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి కోలాపురంలో ఉన్నారు.